రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు పూర్తవగా మిగతా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక తప్పని పరిస్థితుల్లో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి మిగతా మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయో దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక్క మ్యాచ్ ని రద్దు చేశారు. సేఫ్టీ రీజన్స్ తోనే మ్యాచ్ ను ఆపేశామని హిమాచల్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆడియన్స్ అంతా స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రేక్షకులు అంతా గ్రౌండ్ ఖాళీ చేశారు. తాజాగా మ్యాచ్ లో నిరవధికంగా వాయిదా వేస్తూ తీసుకున్న బీసీసీఐ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, సో ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ ని నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఎందుకంటే నిన్న మ్యాచ్ ఏదైతే ధర్మశాలలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా మ్యాచ్ ను మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ మన మీద మిసైల్ వర్షం కురిపించింది. సో ఆ నేపథ్యంలోనే లైట్లు ఆఫ్ చేయడం జరిగింది. మొత్తం భారత్ సరిహద్దు ప్రాంతాలు ఉన్న అనేక గ్రామాలు, పట్టణాల్లో లైట్లు ఆఫ్ చేశారు. సందర్భంగా ఐపీఎల్ ని కూడా నిన్న రద్దు చేశారు. సో మ్యాచ్ ని ఈ రోజు మొత్తానికే ఐపీఎల్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ మిగతా మ్యాచ్లు ఎప్పుడు జరుపుతారని మాత్రం చెప్పలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి యుద్ధ వాతావరణం ఉంది. సో ఖచ్చితంగా దీన్ని మ్యాచ్లన్నిటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇప్పటి వరకు దాదాపు 80% మ్యాచ్లు అయిపోయాయి. ఇంకా కేవలం కొన్ని మ్యాచ్లే ఉన్నాయి కాబట్టి ఈ నెల ఆఖరి వరకు పూర్తిగా అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సో చాలా మంది ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన అక్కడ సేనా వాళ్ళు, ఇక్కడ మన భారత పౌరులు కూడా కొంతమంది చనిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి మిగతా మ్యాచ్ల పైన సస్పెన్స్ అయితే కొనసాగింది. కానీ ఇప్పుడు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది, నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి మిగతా మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయనేది మాత్రం ఇంకా చెప్పలేదు. సో పరిస్థితులు అంతా సత్యమయ్యాక మళ్ళా మిగతా మ్యాచ్లు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.